ఏంట్రా ఇది? అమ్మగారు ఇచ్చారు బాబు. అమ్మగారు ఇచ్చారా? అవును బాబు, తీసుకోండి, తినండి. నా తిండి నాగుతావరా? ఏమనుకుంటున్నారా? కూర్చో. అన్నయ్య, అన్నయ్య. అవునన్నయ్య, నువ్వు నేను ఒకే రక్తాన్ని పంచుకు పుట్టామని అచ్చయ్య చెప్పాడు. నీ మంచితనాన్ని గుర్తించలేక నిన్ను చంపాలని దారి కాశాడు. అన్నయ్య, నా పొరపాటు క్షమించన్నయ్య, క్షమించు. నీకు నిజం తెలిసిపోయింది వచ్చిన బాబు. అలా పిలవద్దన్నయ్య, తమ్ముడు అని పిలువు. అన్నయ్య ఇంటికి వెళదాం. లేదు బాబు, నాకు అదృష్టం లేదు. అన్నయ్య. అవును బాబు, అవును. అన్నయ్య చెప్పండి గారు, చెప్పండి. ఆ ఏళ్ళ మేము దొంగతనం చేశామని ఎంతోటి పెద్దలు మమ్మల్ని ఊళ్ళోకి రాకుండా కట్టడి చేశారు. ముంతడు మంచినీళ్ళు పట్టుకెళ్ళి ఇచ్చాడని ఆ రామదాసుని తన్ని ఊళ్ళోంచి వెళ్ళేశారు. మరి ఇవాళ అన్నం పుణ్యం తెలియని అమాయకురాలైన నా చెల్లెల్ని మాయ చేసి బనువార్తాన్ని మోసం చేసి దాని బతుకే నాశనం చేశాడు మీ చిన్న దొర. ఏం చేస్తారో ఎయ్యండి అయ్య గారు, ఎయ్యండి. వచ్చావా? దా సమాధానం సరిగా చెప్పు. మోతిని నేను పెళ్లి చేసుకుంటా. అవునమ్మా. మాట తప్పునని రామదాస్కు మాటిచ్చాను. ఏంటి, మా దేవుడు నీ మనసు కూడా మార్చేశాడా? అమ్మ దేవుడు, మా మోతిని మనం చేసుకుంటావా చిన్నదరా? రండి. అమ్మా మోతి, బాబు, ఏమిట్రా ఇది? నాకంతా అయోమయంగా ఉందిరా. అమ్మా, నేను మోతిని మోసం చేశాను. ఇన్నాళ్ళు రామదాసు అన్నయ్యకి అన్యాయం చేశానమ్మా. రామదాసు అన్నయ్య? అవునమ్మా, మాకు తల్లులు వేరైనా తండ్రి ఒక్కరేనమ్మా. ఏమండి, ఏంటి మున్సబ్ గారు మీ కన్న తండ్రా? మరింతకాలం నాతో ఎందుకు చెప్పలేదు? చెప్పకూడదా అనుకున్నా, కానీ చెప్పే రోజు వచ్చింది. చిన్నబాబుకు కూడా తెలిసిపోయింది. నీ దగ్గర మట్టుకు ఎందుకు దయాలి? ఇంతకాలం ఈ రహస్యం ఎందుకండి నా దగ్గర దాచారు? అన్నపూర్ణ, భార్య ఎంత గుణవంతురాలైనా భర్తకు పరిస్థితితో సంబంధం ఉందని తెలిస్తే సహించేవాళ్ళు అరుదు. నన్నొక పవిత్రమూర్తిగా ఆరాధిస్తున్న నీకు ఈ నిజం చెబితే నన్ను నీచుడిగా భావిస్తావేమోనని భయపడ్డాను. ఈ రహస్యం నీకు తెలిస్తే లోకానికి తెలుస్తుందని, గ్రామ పెద్దగా వ్యవహరించే నేను అల్పుణ్ణైపోతానని అపోహతో చెప్పలేదు. ఏమండి, ఈ విషయం రామదాస్కి తెలుసా? తెలుసు. వాడిని కళ్ళల్లో పెట్టు కాపాడిన ముసలమ్మ కళ్ళు మూసే ముందు ఈ నిజం వాడితో చెప్పిందట. నాలాంటి తండ్రికి బిడ్డ అయినందుకు వాడెంతో మురిసిపోయాడు. కానీ ఈ రహస్యం నా గుండెల్లోనే దాచుకోవాలని, ఎప్పుడు బయట పెడతానో అప్పుడు తను నా కంటికి దూరం అయిపోతానని రామదాసు ఒట్టు వేశాడు. అన్నపూర్ణ, సమీ, నీ మళ్ళీ మణిపూసేమైంది?
ఎక్కడో జారి పడిపోయింది. మణిపూసిపోయిందా? స్వామి, నాకేటో భయంగా ఉంది స్వామి. మోతే చిన్నదారు నేను మనవాడతానన్నాడమ్మా. చెల్లెమా లేకమ్మా, చెల్లే మోతే. చెల్లెమా చెల్లెమా లంగి చెల్లేసింది తీసేదే, మళ్ళీ చెల్లేసింది చచ్చిపోయిందిరా. ఎంత ఘోరం చేసేసావే చెల్లెమ్మా. నువ్వు లేకుండా నేను బతకలేనే చెల్లెమ్మా, ఎంత ఘోరం జరిగిపోయిందిరా దేవుడా. మా చెల్లి చచ్చిపోతా, మా చెల్లిని నేను బతికించుకుంటాను. మరో అవతార దేవుడిని తీసుకొచ్చి బతికించుకుంటాను. ఏం భయపడతాను, మా చెల్లి బతుకుంటా. ఇప్పుడే తీసుకొచ్చేస్తాను, నేను వెళ్తున్నాను. దేవుడు దేవుడు. ఏంటి జుగ్గు, ఏమైంది? నా చెల్లి చచ్చిపోయింది దేవుడు. ఏంటి? అవును దేవుడు. దేవుడు, ఆ చిన్నబాబు నా చెల్లెలను మనవాడతానన్నాడు. నువ్వే ఆడ మనసు మార్చావండి. ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెలకి ప్రాణం పూసి బతికించి దేవుడు. జుగ్గు, నేను నీలాంటి మనిషిని. మనిషి ప్రాణం పోయలేడు. నా మాట నమ్ము. నువ్వు మామూలు మనిషివి కాదు దేవుడు, నువ్వు దేవుడివే. రా వచ్చి నా చెల్లెలకి ప్రాణాలు పోసి నన్ను కాపాడు. నా చెల్లెల్ని బతికించేదాకా నీ కాళ్ళు పట్టుకోతల దేవుడు వదలదు. జుగ్గు, నా మాట విను. నాకేమైమలు తెలియవు. నీకు మహిమలు లేకపోవడమే దేవుడు. ఆ ఏళ్ళ నన్ను పోంగరిస్తే విషం లాగేసి నన్ను బతికించావు. ఆ కాలుగాడు సుక్కి నెత్తుకుపోతుంటే తెలుసుకుని వెళ్ళి కాపాడుకున్నావు. ఆ మల్లుగాడు ఆవు తప్పిపోతే దివ్య దృష్టితో చూసి చెప్పేశావు. ఆ పెద్ద సోహనుడు కూడా ఒప్పుకున్నాడు దేవుడు నువ్వు దేవుడు అని. అందరిని బాగు చేశావు. చివరికి ఆ మున్సబ్ గారు సాగు బతుకుల్లో ఉంటే నిన్న కాక మొన్న వెళ్ళి బతికించేశావు. ఇన్ని మహిమలను నువ్వు నా చెల్లెల్ని ఎందుకు బతికించలేవు దేవుడు? అదేం పాపం చేసుకుంది? దాని మీద ఏమైనా కోపం ఉంటే నీకు తోచిన తెచ్చి నాకేసి దేవుడు, నాకేసి. నీకెలా చెప్పాలో నాకు తెలియడం లేదు. ఏం చెప్తే నమ్ముతావు? వాళ్ళు బ్రతకడానికి కారణం నేను కాదు, పైనున్న దేవుడు. నాకు ఇంకో దేవుడు లేదు, నువ్వే నా దేవుడు. నిన్నే నమ్ముకున్నాను, నిన్నే కొలిశాను దేవుడు. ఆఖరిసారి అడుగుతున్నాను, నువ్వు నా చెల్లెల్ని బతికెత్తావా లేదా? నా వల్ల కాదు, నా చేత కాదు. నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకోలేదు. ఇప్పుడు దాకా చేసుకోలేదు, ఇప్పుడు చేసుకున్నా. నీకు నా చెల్లెలంటే కోపం. అది పెద్దంటి కోలైపోతుందని కాలంలో నిప్పులు పోసుకుంటున్న పాలేరుడు. నా చెల్లెలంటే నాకు ప్రాణం. దానికోసం ప్రాణం ఇస్తాను, ఒక ప్రాణం తీస్తాను. ఇప్పుడే మళ్ళీ వస్తాను, ఆలోచించు. అయ్యా రామదాసయ్యా, మా అన్నసలే ఉండోడు, అనుకున్నట్టు పని చేస్తాడు. వెళ్ళయ్యా, నువ్వు లోనికి వెళ్ళయ్యా. దేవుడు, నీకు దండం పెడతాను, మోతిని బతికించే దేవుడు. చుక్కి, ఏమిటి నువ్వు మాట్లాడేది? నీకేమైనా మతిపోయిందా? నేను నిజంగా దేవుణ్ణి కాదు. కాదా? కాదు చుక్కి, నీ మీద ఒట్టు. చుక్కి, ఏమిటిది? దేవుడేడయ్యా? ఆడు దేవుడు కాడు, నాతో అబద్ధం ఆడుతున్నాడు. ఆడి సంగతి నేను తేలుస్తాను రా. ఉచ్చుకో కనుపం. స్వామి, నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో స్వామి. చుక్కి, అవును స్వామి, మా అన్నొత్తి మొండోడు, అన్నొత్తి పని చేస్తాడు. ఈ ఒక్కరోజు ఏడాది దాకు స్వామి, నా మాటిను, ఇక్కడి నుంచి పారిపో స్వామి. చుక్కి, పారిపోయినా చావును తప్పించుకోలేను. చంపితే చంపను, పెరికి వాళ్ళ నేను పారిపోలేను. స్వామి, నువ్వు బతకాలి స్వామి, బతకాలి. నీకోసం కాదు, నా కోసం, ఈ నల్స్ కోసం. లేదా నీకంటే ముందు నే ప్రాణాలు తీసుకుంటా. చుక్కి, చచ్చే ముందు నన్ను పిరికివాణి చేయి. అయితే నా చావు పెట్టి చావు కళ్ళారా చూడాలని. అయితే వెళ్ళిపో స్వామి, వెళ్ళిపో. దేవుడు 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 పడుకో,
వచ్చేసాడు. నా మాట వెళ్ళిపో స్వామి, వెళ్ళిపో. పెడతాం చుక్కి, పెడతాం. నీకోసం, మన బిడ్డ కోసం పెడతాం. స్వామి, వెనక్కి తిరిగి చూడకుండా పారిపో. నువ్వు ఆగినా చూసినా మేమిద్దరూ చచ్చిపోయిన తొట్టు. వెళ్ళిపో స్వామి, వెళ్ళిపో, వెళ్ళిపో స్వామి, వెళ్ళిపో స్వామి. నా మాట వెళ్ళిపో స్వామి, త్వరగా వెళ్ళిపో, వెళ్ళిపో స్వామి, వెళ్ళిపో.